సమాజంలోని దురాచారాలను తొలగించేందుకు పోరాటం చేసిన గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే అన్న జనార్దన్ రెడ్డి. సమాజంలోని దురాచారాలను తొలగించేందుకు పోరాటం చేసిన సావిత్రిబాయి పూలే ఒక గొప్ప సామాజిక సంస్కర్త అని ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కొస్గి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశపు తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా పేరుగాంచిన సావిత్రిబాయి మహిళలు అణగారిన వర్గాల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అంతకుముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాఠశాల మహిళా ఉపాధ్యాయురాళ్లు రాజమణి, శిరీష రాణిలను గ్రామ సర్పంచ్ అర్చన శాలువా పూలమాలలతో సత్కరించి పూల మొక్కలను బహుమతిగా అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు త్రిగుణ, వర్ల మల్లేశం 100% ఉత్తీర్ణత సాధించడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. 100% సాధిస్తాం. ఇంకొక మాట కూడా ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ విద్యార్థుల నమోదు ఉంది కాబట్టి అది కూడా 100 పైన తీసుకోవడానికి మీ యొక్క సహకారాలు మాకుంటే మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మరో సావిత్రిబాయి పూలే అవసరం లేకుండా మీరే మొదటి మహిళ, దేశము, రాష్ట్రము, ఈరోజు నారాయణపేట జిల్లాలో మొత్తం సన్మానం చేసిన సర్పంచ్ గారు మీరే. తర్వాత చేయొచ్చు, 12 తర్వాత 2 గంటల తర్వాత మధ్యాహ్నం చేయొచ్చు, కానీ ఈ ఉదయం పూట సన్మానం చేశారు కాబట్టి ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సో మరి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మీరు మంచిగా చదువుకొని మీరు ఒక స్థాయిలో ఉంటే అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు. సో మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటా. నేను నార్మల్గా స్పీచ్ లాగా ఏం చెప్తలేను, పిల్లలకి అర్థం కావాలి, పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్తున్నా అందరికీ. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. గమనించండి, ఏం చెప్పండి. మహిళా ఉపాధ్యాయులు సన్మానం పొందింది. మీ లోపల ఏమైనా స్ఫూర్తి వచ్చిందే? ఏం కావాలనుకుంటున్నా మీరు? కావాలనుకుంటున్నా? సన్మానించిన వ్యక్తి ఎవరు? ఎవరామె? మహిళనే కదా. మీరు కూడా అలా కావాలనుకుంటున్నా లేదా? అనుకుంటున్నా. కాబట్టి ఇది ఒక స్ఫూర్తి రావాలి. మీ యొక్క పాలకవర్గం మాకు చేయూతనిస్తే సుమారుగా 4.5 సంవత్సరాలు మేముంటాం. మాకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఎన్నైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని పారిపోతాం. కాబట్టి పాఠశాలని మీ పీరియడ్లో గతంలో కాకుండా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే వ్యక్తిలాగా సాంఘిక కార్యక్రమాలు కానీ, చెత్త వేసేవాళ్ళు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, లారీల కొద్ది కట్టెలు కానీ మా పాఠశాలలో లేకుండా చేయాలంటే మీ పేరు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.